ఎక్కాడు ప్యాసింజరు. ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చినాడు. ఏ పిల్ల వస్తా? ఎక్కుతావా ఆటో? ఎంత? ఎందాక? నా కిక్కు దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ పోని. ఎక్కు. గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా, బయలుదేరుతున్నాను. బయలుదేరు. పహిల్వాన్ గారు, మీటర్ బాగా వేడెక్కిందాకా తిప్పమన్నారుగా, తిప్పా. చేయి వేస్తేనే కాలు పెట్టింది బాబు. మొత్తం 300 రూపాయలు అయిందండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్ల చాలా బాగున్నావే. నేనెట్టా ఉంటే నీకు ఎదుగురా గొట్టం. త్వరగా డబ్బులు ఇవ్వండి, అసలే చలిగా ఉంది. అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు? అయ్యో నీ డబ్బులు వద్దు దేవుడా. అమ్మో అమ్మో అయ్యో అయ్యో ఏం చేస్తావా? అయ్యో రామా అయ్యో అమ్మో అయ్యో అయ్యో రామా రామా అయ్యో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయ్యో అమ్మో ఓహో అయ్యో అమ్మో. అసలు ఏం జరిగింది? అది అడగొద్దు. కొట్టారా? చిత్తుగా కొట్టాడు. ఎక్కడ కొట్టారు? అది అడగొద్దు. దోచుకున్నారా? పూర్తిగా దోచుకున్నాడు. ఏం దోచుకున్నారు? అది అడగొద్దు. దెబ్బెక్కడా? అయ్యి బాబోయ్, అది అడగొద్దు తల్లోయ్. అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పవేంటి? ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మో అమ్మో పోసే నీ అమ్మ కడుపు మాడోయ్. ఇక్కడ కొట్టాడనే. అమ్మా అమ్మోయ్ అదే ఒరే ఎల్కే బాలు, ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా. ఈ ఎదవాలోచనందుకురా నీకు? ఆడేషం వేశాడు, జల్లేసుకొని కులుక్కుంటూ. అమ్మో కులుకుడు ఎక్కువైపోయింది. పోనీ వేసుకుంటే వేసుకున్నావు, ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా. ఏనుగంత పర్సనాలిటీని ఎక్కించుకున్నావు కదరా. ఎక్కించుకున్నాడువి ఎటు పోవాలండి అని అడిగావా? వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. పొదలు తాటకు తీసుకుపోయాడు. అమ్మో అది తలుచుకోకూడదు. అయ్యో